అపోస్తుడైన పౌలు గారు తెస్సలోనిక సంఘానికి వెళ్ళినప్పుడు అక్కడున్న విశ్వాసులు పౌలు గారు మాట్లాడుతున్నాడు అనుకోలేదు, కానీ దేవుడు మాతో మాట్లాడుతున్నాడు అనుకున్నారు. మనుషుని ద్వారా దేవుడు మాట్లాడగలుగుతాడు కనుక మాట్లాడేది దేవుడే. దేవుని యొక్క మాటలు మనకు వినబడుతున్నప్పుడు అనాలోచనగా, నిర్లక్ష్యంగా, నిద్రపోతూ ఉండకూడదు. చాలా జాగ్రత్తగా దేవుని మాటలు వింటే మీకు ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటుంది. అంత్య దినాలు, ఆఖరి రోజుల్లో మనం ఉన్నాం. దేవుని యొక్క రాకడ అతి సమీపంగా ఉంది. దేవుని రాకడ కొరకు మనము సరి అయినటువంటి సిద్ధపాటును కలిగి ఉండాలి. సరి అయిన సిద్ధపాటు మనం ఎలా కలిగి ఉంటాము అంటే, దేవుని యొక్క వాక్యాన్ని వినటం ద్వారా, దేవుని యొక్క వాక్యాన్ని చదవటం ద్వారా, ఆ వాక్యానుసారముగా మనం ప్రవర్తించినప్పుడు మనము దేవుని రాకడ కొరకు పరిపూర్ణంగా సిద్ధపడగలుగుతాము. ప్రియులారా, పౌలు గారు ఏమంటున్నాడంటే, ఏ భేదము లేదు, స్త్రీలని లేదు, పురుషులని లేదు, ప్రాంతమని లేదు, ప్రదేశమని లేదు, దేశమని లేదు, ప్రపంచమంతా కూడా ప్రతి మానవుడు, ప్రతి మానవురాలు అందరూ బలహీనులే, అందరూ పాపం చేసిన వారే, అందరూ దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించిన వారే. ఈ యొక్క పరిస్థితి వలన ఏం జరుగుతుందంటే, దేవుడు అనుగ్రహించే మహిమను మనం పొందలేకపోతున్నాం, దేవుడిచ్చే ఆశీర్వాదాలు మనం పొందుకోలేకపోతున్నాం. ఎందుకంటే దేవుని వాక్యం తెలియజేస్తుంది, రక్షింపనేరకయుండినట్లు నా హస్తములు కురుచు కాలేదు, విననేరకయుండినట్లు నా చెవులు మందం కాలేదు. మీ పాపాలు, మీ దోషాలు దేవునికిని మనకును అడ్డుగోడగా వస్తూ ఉన్నాయి. చూడండి, దేవుడు మనల్ని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాడు, కానీ పాపం అడ్డం వస్తుంది. ఆ పాపం అడ్డం రావటం ద్వారా ఆశీర్వాదం మనకు కలగట్లేదు, రావట్లేదు. ప్రియులారా, ఇలాగా సంవత్సరాలు మన జీవితాల్లో జరిగిపోతూ ఉన్నాయి. ఆ మరణము నిత్య నరకానికి దారితీసిద్ది. ఆ నరకములో యుగయుగాలు ఏడుపును, పండ్లు కొరకటం తప్ప అక్కడ ఏమీ ఉండదు. ప్రియమైన వాళ్ళారా,